అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ నటుడు మాజీ ఎంపీ ధర్మేంద్ర మరణించినట్టు కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్లో సైతం ప్రచారం చేశాయి. ఈ వార్తలు నిజమని నమ్మిన కొందరు సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారు. చిరంజీవి సహా పలువురు సెలబ్రిటీలు ధర్మేంద్ర ఇంకా లేరంటూ శ్రద్ధాంజలి పోస్టులు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ తన తండ్రి బ్రతికే ఉన్నారని వదంతులు వ్యాప్తి చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఆ అసత్య ప్రచారం జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే తన తండ్రి బ్రతికే ఉన్నారని ఈషా డానియల్ క్లారిటీ ఇచ్చిందో అప్పుడు నాలిక ఖర్చుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ధర్మేంద్ర మరణించినట్టు ప్రసారం చేసిన కథనాలు తొలగించాయి. శ్రద్ధాంజలి పోస్టులు పెట్టిన సెలబ్రిటీలు ఆ పోస్టులను తొలగించారు. కానీ తాము ఇచ్చిన న్యూస్ విషయంపై ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. సినీ నటులు సెలబ్రిటీలు చనిపోయారంటూ ప్రచారం జరగడం ఇది మొదటిసారేమీ కాదు. సినీ ప్రముఖులు రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కోట శ్రీనివాసరావు, నోరా ఫతేహి, కాజల్ అగర్వాల్, కత్రినా కైఫ్ మొదలైన వారు మరణించారంటూ గతంలో సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరిగింది. తాము క్షేమంగా ఉన్నామంటూ ఆ ప్రచారాలకు సదరు నటులు చెక్ పెట్టారు. ఇలాంటి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయొద్దని హితవు పలికారు. సోషల్ మీడియాలో ఇలాంటి వదంతులు ఎందుకు వ్యాప్తి చెందుతున్నాయి? అలాంటి ప్రచారాలు నిజమా కాదా ఎలా తెలుసుకోవాలి? ఫేక్ న్యూస్ని ఎలా గుర్తించాలాంటి విషయాలని ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. కొందరు సామాజిక మాధ్యమాలలో పాపులారిటీ, లైక్స్ కోసం పలువురు సెలబ్రిటీలు మరణించారంటూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ ప్రచారం నిజమే అని నమ్మి మరికొందరు షేర్ చేసి వ్యాప్తి చేస్తుంటారు. ఆ వ్యాప్తి చేస్తున్న సమాచారం నిజమో కాదో క్రాస్ చెక్ చేయమని కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కథనాలు ప్రసారం చేసి గందరగోళానికి తెరలేపుతున్నారు. ఈ అసత్య ప్రచారం వల్ల బాధిత ప్రముఖుల కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మనం ఎలా గుర్తించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం. ఎవరైనా ప్రముఖుల మరణ వార్త చదివిన వెంటనే షేర్ చేయకూడదు. అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాలి. ఒకవేళ ఆ సమాచారం నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటే ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లను సందర్శించాలి. సామాజిక మాధ్యమాలలో జరిగేది అసత్య ప్రచారం అని గుర్తిస్తే ఆయా ప్లాట్ఫామ్స్లో మిస్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ ఎంచుకుని రిపోర్ట్ చేయాలి. అలా చేయడం వల్ల వదంతులు వ్యాప్తి చేసే వారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుంటారు. తద్వారా వదంతులు వ్యాప్తి చేసే వారిలో భయం కలిగి అలాంటి ప్రయత్నం మరలా చేయరు. సెలబ్రిటీల మరణ వార్తలు కేవలం న్యూస్ ఐటమ్స్ మాత్రమే కాదు, అవి కుటుంబ సభ్యుల, అభిమానుల ఎమోషన్స్తో ఆడుకుంటున్నాయి. అందుకే ఇలాంటి ఫేక్ ప్రచారాల్లో నిజమేంతో గుర్తించి వాటికి మనమే చెక్ పెట్టాలి. అందుకే సామాజిక మాధ్యమాలలో నిజాలు పంచుకుందాం, అసత్యాలు ఆపుదాం.